యాదవ్ గారు ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల గురించి ఇందాక టాపిక్ కంటిన్యూ చేయండి. ఎందుకు ఈ విధంగా కేవలం గవర్నరు వాస్తవంగా సంఖ్యాబలం ఉందా లేదా వరకే చూడాలి, లేకపోతే ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాలి, ఏదనంటే లోక్ భవన్లో చూసుకోవాలి, దానికి సంబంధించిన విషయంలో శాసనసభ సంబంధించిన విషయంలో బలం నిరూపించుకోవాలి. కానీ లేనిపోయినటువంటి అధికారాన్ని కూడా చూపిస్తూ కావాలని ఇబ్బంది పెడుతున్నారు విజయ్ అనేది అక్కడ తమిళనాడు వ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి నిరసన. ఏమంటారు సార్? ఒకటి, ఆయన పొలిటికల్ గా న్యూ ఎంట్రీ, ఆయనకి హ్యాండ్లింగ్ చేయడం రావట్లేదు. ఆయన ఎన్నుకుంటే నడిపించేవాళ్ళు సరే నడిపించలేకపోతున్నారు. దాంట్లో కొంచెం డిలే అవుతుంది. ఆల్రెడీ డిఎంకే వీళ్ళందరూ చాలా సీనియర్లు, వాళ్ళకి అన్ని తెలిసిన వ్యక్తులు కాబట్టి కొంచెం ఆయనని ఇబ్బందులు చేస్తున్నారు తప్ప ఎటువంటి భారతీయ జనతా పార్టీది ఏ మాత్రం దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు. గవర్నర్ గారు వారి పని వారు చేసుకుంటూ పోతున్నారు. దీంట్లో భారతీయ జనతా పార్టీ ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. మేము కూడా హర్షం ప్రకటిస్తున్నాము. రేపు ఒకవేళ 3 o'clock వారు విజయ్ గారు ప్రమాణ స్వీకారం చేస్తే మేము మా అంత సంతోష వ్యక్తులు ఎవరు లేరు, మేము కూడా స్వీకరిస్తాం. వారిని త్వరగా రాష్ట్రంలో చేయాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా పొలిటికల్ గా ఇంకా డిలే చేయకూడదు. అడ్మినిస్ట్రేషన్ ల్యాక్ అవుతుంది కాబట్టి మేము మాకు ఎటువంటి రాంగ్ ఆలోచన లేదు. మోడీ గారు అట్లాగే భారతీయ జనతా పార్టీ వారిని స్వాగతిస్తుంది. ఇంకొకటి, ఇందాక రామచంద్రరావు గారు చెప్తున్నారు మొత్తము 2014 తర్వాత దేశం అభివృద్ధి కావట్లేదు, దేశంలో అనేక రకంగా ఇవ్వవుతున్నాయి. సార్, మీరు ఒకసారి బయటకు వచ్చి చూడండి. మీరు 4 గోడల మధ్యలో కూర్చొని మాట్లాడడం కాదు, ప్రజల మధ్యలో తిరగండి, దేశం అంతా తిరగండి. దేశం ఎట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయింది, ఫైనాన్షియల్ గా ఎంత స్ట్రాంగ్ అయినాము, మన ఎకనామికల్ గా మనం ఎంత ఇదైనాము. అన్ని రాష్ట్రాలలో మనకి ఇప్పుడు మీరు అనుకుంటున్నారు, ఇప్పుడు మీరైతే మీ కర్ణాటకలో మీది ఏమున్నది, ఇప్పుడు మీరు కేరళకి మీ పొత్తున్నది. కేరళలో ఎందుకు పాకిస్తాన్ జెండాలు ఎగురుతున్నాయి, కర్ణాటకలో పాకిస్తాన్ జెండాలు ఎందుకు ఎగురుతున్నాయి? అవి మీ కాంగ్రెస్ జెండాలు తక్కువ, పాకిస్తాన్ జెండాలు ఎక్కువ ఎగురుతున్నాయి. మీరు ఎందుకు అదుపులో తేలేకపోతున్నారు? అదా మీ సెలబ్రేషన్? ఒక వర్గాన్ని వెనక పెట్టుకొని మీ గెలుపు అదో గెలుపా అని నేను అడుగుతున్నా. అన్ని వర్గాలను కలుపుకొని గెలుస్తారా? ఒకటే వర్గం పెట్టుకొని మీరు గెలుస్తారా? ఆ వర్గం ఎన్ని రోజులు మీ ఎంబడి ఉంటుందో మీకే తెలుస్తుంది. ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా మళ్ళీ ఏ కారణాల్లో చూసినా టెర్రరిజము. మీకు కేరళలో పిఎఫ్ఐ అన్న ఆర్గనైజేషన్ మీకు సపోర్ట్ చేస్తుంది కదా, కాంగ్రెస్ కి పిఎఫ్ఐ ఆర్గనైజేషన్ మీకు సపోర్ట్ చేస్తుంది. మీ ఫండింగ్ అంతా పిఎఫ్ నుంచి వస్తుంది. కర్ణాటకలో కూడా పిఎఫ్ఐ చాలా యాక్టివ్ ఉన్నది. ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో అక్కడ పిఎఫ్ఐ అట్లాగే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్, ఐఎస్ఐ ఆర్గనైజేషన్స్ చాలా యాక్టివ్ ఉన్నాయి. కాబట్టి మేము ఒకటే తెలియజేస్తాం, యాదవ్ గారు, తెలంగాణలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. యాదవ్ గారు తెలంగాణలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఇక్కడ ఎవరున్నారు ఫండింగ్? సార్, తెలంగాణలో మీకు ఒకటే చెప్తున్నా, మొన్న మీకు ఇక్కడ ఐఎస్ఐ ఏజెంట్స్ పట్టుకోలేదా? బాంబ్ బ్లాస్ట్ నుంచి పట్టుకున్నారు కదా. మరి ఇక్కడ హోమ్ ఏం చేస్తుందో మేము అడుగుతున్నాము. మొన్న రీసెంట్ గా ఐఎస్ఐ ఏజెంట్స్ పట్టుకున్నారా లేదా? అట్లాగే కొన్ని బాంబులు తయారు చేస్తున్న వ్యక్తులను పట్టుకున్నారా లేదా? ఓకే, రైట్. తెలంగాణ హోంశాఖ వచ్చిన